అక్కడ ఏముందో తెలియకుండా అటుపక్కకే వెడుతున్నట్ట. ఏమున్నది అక్కడ అంటే భక్త బృంద అఘనాశకరున్ నృకంఠీరవమూర్తి, భక్తుల యొక్క ఎలాంటి పాపాలైనా సరే గోళ్లతో చీరేసేటువంటి నృసింహమూర్తి అక్కడ ఉన్నట్ట. పొండరి క్షేత్రంలో వాడికి సూటిగా వీడు నడిచి పెడుతున్నట్టు వాడికి తెలియదు అన్నాడు. అక్కడికి వెళ్ళాక ఆ ఆలయానికి ఎదురుకుండా చిన్న నది ప్రవహిస్తూ ఉంటుంది, కాస్త పాయ. అక్కడికి వెళ్ళేటికి అయిపోయింది శక్తి, ఆ నీళ్లలో పడిపోయాడు. ఆ నీళ్లు నెత్తిన కొట్టుకున్నాడు, ఒంటిమే కొట్టుకున్నాడు. కొట్టుకుని ఒక ఇంత రెప్పవేయక చూసు చివరికి శరీరం వదిలిపెడుతూ రెప్పేయకుండా ఇలా చూస్తున్నట్ట. తర్వాత గిలగిల అందు కొట్టుకుంటున్నట్ట. అంటే మత్స్యంలాగా కూర్మంలాగా ఆయన దశావతారాల్లాగా కొట్టుకున్నట్టు కాసేపు తెలియకుండా కొట్టుకుని చిట్ట చివరికి పెద్దగా కేకేసి ప్రాణం వదిలేశాట. వదిలేస్తే నారదా ఇప్పుడు చెబుతాడు. ఆ కేకకి ఆ ఎదురుకుండా వాడి మొహంక చూస్తూ కేకేసాడు కదా. వేసేటప్పటికి యమదూతలు వాడిని పట్టుకెళ్ళటానికి వచ్చారు, ఈ లిస్ట్ అంతా పట్టుకుని అన్నాడు. ఏది వాడు చేసినవన్నీ. వచ్చేటప్పటికి ఆ దున్నపో తలకాయ మార్కెట్ ట్రక్ అక్కడ ఆగింది, వాళ్ళు దిగి వచ్చారు. ఇంకో పక్క నుంచి పంగనామాల మార్కెట్ ట్రక్ ఆగింది, వాళ్ళు దిగి వచ్చారట. ఆగండి మీరేమిటి అన్నారట. అదేమిటి సార్ మీరు వచ్చారు ఇక్కడ చీచి చీచి అన్నారట వాళ్ళు. అంటే అప్పుడు వాళ్ళు చెప్పారట, ఇక్కడ చూస్తూ ప్రాణం వదిలాడు, మీ ప్రమేయం కాదు, మీరు వెళ్ళిపోండి. పెడుతున్నామని వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళకంటే ముందు చక్రం వచ్చి యమదూతల్ని తోలేసిందిట. అప్పుడు వీణ్ణి గరుత్మంతుడి వెనక ఇంకొక భక్తుడు వీపు మీద కూర్చోబెట్టుకుని తీసుకెడుతూ ఉంటే ఉత్తాల ఫణిభుర్ గరుత్తాల వృంతాని ఇలా అశాంత కర్మాంబు వయ్యమేను. వీడిట్లా ప్రయాణం చేసి తీసుకెడుతుంటే వెనక గరుత్మంతుడు రెక్కలతో ఇలాగా వీడికి శ్రమ కలిగిందే అని చెప్పి వీచటం మొదలెట్టేట్టు తీసుకెళ్ళాడు. అలా తీసుకెళ్లారు. నారదా, పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి మోక్షం రాదని ఇలాంటి ఊరికే అనవసరంగా పిచ్చి వ్యవహారాలు పెట్టుకోకు. పెళ్ళేమిటి నానా అడ్డమైన చెడిపోయినటువంటి వాడికి కూడాను ఎవడికి ఏ విధంగా ఉద్ధరించాలి, ఎవడికి ఏ విధంగా మోక్షం ఇవ్వాలి వాడు భగవంతుడు తప్ప, ఎవడికి ఎన్ని మార్కులు వేయాలి అనేటువంటి వాడు మానవుడు ఉండకూడదు. వాడు ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు చూసే కుక్క బుద్ధి అది మానవుడిది, తెలుసుకో జాగ్రత్త. ఇది పరమార్థం. అంటే నేను అడిగిన కథ అన్నట్ట. అలా 5 కథలు చెప్పిన కథ చెప్పకుండా వాడు అడిగింది చెప్పకుండా చివరిదాకా తొక్కేసేయండి నారదుడిని. చివరికి సుశీల కథ చెప్పాడు. పాపం భర్తతో అలా కాపురం చేసి వాడు తుచ్చుడు నీచుడు చండాలుడు అయినప్పటికీ కాపురం చేస్తే స్వామి పరీక్ష చేసిన నాడు చేసి వాడికి మంచి బుద్ధి పుట్టించాడు. అయిన తర్వాత కొడుకులు పుట్టారు, మనవలు పుట్టారు, మునిమనవలు పుట్టారు. అన్నాళ్ళు కూడా ఆవిడ మాట మీద నడిచింది కొంపంతా. అయినా సంసారం అంటలేదు. అప్పుడు మనవలు మునిమనవల దాకా పిలిచి కూర్చోబెట్టి ఒక ముక్క చెబుతాను వినండి అని వాళ్ళకి నిజమైన మోక్షధర్మం చెప్పేసి భర్తతో పాటు బయలుదేరి తీర్థయాత్రలకు వెళ్లిపోయింది నారద. మోక్షం అంటే అదేంత అంటే పెళ్లి కాకుండా వరుసగా వెడితే పర్మిషన్ రాదా అండి అంటే రాదని ఇంకో కథ చెప్పాడు. అగస్త్య మహర్షి దగ్గర శిష్యుడుగా ఉండి ఒకడు, 2 అన్నదమ్ములు, వాళ్ళు శిష్యులుగా ఉండి కూర్చుని వేదం చదవరా అంటే అలా చదువుతూ ఉంటారట. వాడు ఆపమంటే ఆప్రాతము ఆసాయాహము, పొద్దున మొదలెడితే చదవమంటే సాయంత్రం దాకా ఇంకా చదువుతూనే ఉంటారట. వాడు ఆపమంటే ఆపుతారట. సాయంత్రం చదవమంటే తెల్లారి దాకా చదువుతూనే ఉంటారట. ఆపరట వాడు ఆపమంటే. కానీ అలాంటి వాళ్ళ ఆపరు సరే కదా, మంచినీళ్లు అడగరు సరే కదా, ఆసీన ప్రచలాయితం పైన లేదు, కూర్చున్నటువంటి భాష్య పట్టు ఉందే క్రాస్ లెగ్గడ్, దాంట్లో కూడా కదలికలను మార్చరన్నాడు. అలాంటి శిష్యులు అగస్త్య మహర్షి దగ్గర ఉంటే వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళకి చెరోటి సంబంధం పట్టుకొచ్చేట. పాపం అగస్త్యుడు పెళ్లి చేసుకోండి అంటే పెద్దవాడు చేసేసుకున్నాడు. రెండో వాడు పెళ్లి ఏమిటండి, ఏదో దిక్కుమాలింది, వేదాలు అవి చదువుకుని పెళ్లి ఏమిటి అన్నట్టు. అదేమిట్రా పుండాకోర్, నేను ఏది చెబితే అది చేయటం కాదా నీకు అంటే, మీకు కదా ఏదైనా చెప్పండి చేస్తాను. అయ్య విధవా ఇదేమిట్రా ఎక్కడి నుంచి వచ్చింది ఇది అన్నట్ట. కాదు
కూడని పనులు చేయమంటే ఎలా చేస్తాం? పెద్దవాళ్ళు చేసిన ముదిరింది, బెండకాయ ముదిరాడు అంటే ఒరే ఎంతో మందిని నేను ఇదివరకు ఇలా అన్నవాళ్ళని చెప్పించాను, పెద్దముడు అడుగుతున్నాయినా అనవసరం, ఇంకా నువ్వు పెడ మార్గాన పోతున్నావు అని మాత్రం నేను చెబుతాను. చేసుకొని చెప్పినట్లు విని మంచి పని కాకపోతే నేను చెప్పనని నమ్మకం చూసుకో. మీ అన్న ఏం చేశాడంటే ఏం లేదు, తొగ తగినక్క అందరికీ రెగ్గుడు, మీరు తెలియక చిన్నప్పుడు చేసుకున్నారు అంచేత అందరికీ చేద్దామని చూస్తున్నారు అన్నట్టు. అంటే ఇంకా మాట్లాడ వెళ్ళిపోండి, నా ఎదురుకుండా వద్దు, నీకు మంచిది కాదు. వెళ్ళిపోయి హిమాలయాల మీద కూర్చున్నాడు. జై ఈశ్వర పద్మాసనం వేసి తపస్సులో నేలకి గజం ఎత్తు లేచి కూర్చున్నాడు. కూర్చుని తపస్సు చేస్తూ ఏమిటో ఆశ్రమాలట, కాషాయాలట, తపస్సులట, గడ్డాలట, మీసాలట, పక్కన భార్యలట. ఎందుకు వచ్చిందో ఇది వీడి చేస్తున్న తపస్సు అక్కడికి. స్త్రీలంటే ఏమిటి అని ఒక 4 పద్యాలు, స్త్రీల జుట్టు అంటే ఏమిటి అని 4 పద్యాలు. ఇట్లాంటివన్నీ ఎందుకు అన్నట్ట, అది వాడు చేస్తున్న తపస్సు. అందుకే వాడు నేను చెప్పినట్టు చేయరా అన్నాడు వాడు. ఎందుకంటే హిస్టీరియాలో పట్టేందుకు తపస్సు అనే పేరుతో సప్రెస్ డిజైరు అంటే ఫ్రైడ్ శిష్యులు అవ్వాల్సి వస్తుంది. అందుకని వాడు అలా ఘోరమైన తపస్సు చేస్తూ వాడు జటిల వ్యాఘ్రంపు అంటే మునికుమారుడు పులిల్లే తపస్సు చేశాట. పులిల్లే చేస్తా తపస్సు, గోవల్లే చేయాలి కానీ వాడు ఏడిపిస్తారు కానీ పట్టుబట్టి చేశాట. అనఘ్రాత పుష్పము చందమునన్ మేను అనూన నియమ భ్రాష్ట్రాగ్ని తగ్గించుతున్. వాసన చూడనట్టు పుష్పంగా బ్రహ్మచారిగా ఉండి శరీరం అనేటువంటిది నియమములు అనేటువంటి మంగళంలో పెట్టి పేలాల్లాగా వేయించి పారేసేట ఇంద్రియాలని. నియమం అనే భాష్ట్రం అంటే మంగళం, అందులో పెట్టి వేయించి అవతల పారేసేట. వాడు యోగాభ్యాసం అనుకున్నట్టు అది ఎంత దిక్కు అనేది, సెల్ఫ్ టార్చర్ అని అనుకునేటప్పటికీ అగస్త్యుడు ఇంద్రుడు మాట్లాడుకుంటే ఇంద్రుడిని వెళ్ళి వాడు ఏదో అడ్డమైన మార్గంలో పెడుతున్నాడు, కాస్త సవ్యంగా పెట్టు. ఇంద్రుడు వాడి భార్యను ఒక ముసలైన వేషం వేసుకుని యాత్రలకు బయలుదేరారు వీడి దగ్గరికి. వీడి ఆశ్రమానికి వచ్చారు. వాడు ఎక్కడికి వస్తే అక్కడ తపస్సు చవరం కదా ఇంద్రుడు. యాత్రలకు వచ్చి రండి పెద్దవాళ్ళు వచ్చారు కదా, ముసలమ్మ వచ్చారు యాత్రలకంటే రండి కూర్చోమని స్నానం చేయమన్నాడు. అవన్నీ భోజనం చేసి కూర్చున్నాక తమరు ఎవరంటే ఏదోనైనా పెద్దవాళ్లతో శ్రీమంతులైన వాళ్లతో స్నేహంగా ఉన్నాం. గుణరత్నాకరులు అంటే ఏంటి, విష్ణువు శివుడు వాళ్ళందరితో కలిసి ఉండేవాళ్ళం అని లోపలర్థం. సంపద గాడ వాళ్ళతో ఉన్నాం, ఏదో తిరుగుతూ ఉంటాం ఇట్లాగా. ఈ శరీరం నిత్యం కాదు, ఇట్లా తిరుగుతూ ఉంటాం అంటే ఇది మా వేషం కాదని. అంటే దొంగ వేషం మారు వేషంలో ఉన్నాం అనేది కూడా అబద్ధం ఆడకుండా చెప్పాడు అవతల వాడికి అర్థం కాకుండా. ధ్రువ తపోగామి ఈ మేను ధ్రువముగామి. ఏం తపస్సు చేస్తున్నారో కుర్రాడా, ఈ శరీరం ఏం స్థిరం అంచేత ఇలా తిరుగుతున్నా అన్నట్టు, అంటే మారు వేషంలో అని చెప్పి 4 రోజులు ఉన్నాక వెళ్ళొస్తానని చెప్పి కూడా ఒక ముష్సిలి ఆవుని తీసుకొచ్చి, ముష్సిలి కాదు నీరసంగా రోగంగా ఉన్న ఆవుని, దాన్ని చూడని అది అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కామధేను దాంతో చెప్పాట వీడు రోగం కుదుర్చాను. అది వీడు స్నానం చేసి వచ్చేటప్పటికి బురద ఒంట్లో పడ్డది. గిలగిల కొట్టుకుంటూ ఇలా ముక్కు దాకా బురద వచ్చి ఇలా వీడు వంక చూస్తూ ఉంటుంది. అయిపోయింది. వీడు పాపం దిగి ఆ బురదలకి దాన్ని ఉత్తరించి లేవదీసి శుభ్రంగా కడిగి యువతలు పెట్టి ఇంత గడ్డి వేసి, గడ్డి ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ కనుక్కుని తర్వాత ఎలా ఇస్తారో, మన విశాఖపట్నంలో యజ్ఞోపేతాల్లాగా పేంతారు కదా, అంటే ప్రతి వస్తువుకి దరిద్రానికి పుట్టిన చోటు ఏదంటే విశాఖపట్నం. పరమం అపవిత్రమైన యజ్ఞోపవీతంగా చూస్తారు. ఇట్లా అయింది. ఇది ఎంత అంటే 10 రూపాయలు గడ్డి. అది ఎక్కడ అమ్ముతుందో చూసి, లేదా అది మనమే పెంచుకోవాలంటే ఏం చేయాలంటే పొలం కొనుక్కోవాలి. అది కొని ఇలాగ ఆవుని పోషించడం మొదలు పెట్టాడు. వాడి తపస్సు అయిపోయింది. తర్వాత ఆవు వలిసి శుభ్రంగా తయారై ఏడాదికి ఒక పెయ్యని పెట్టిందిటండి. అవి కూడా పాడి అవటం మొదలెట్టినాయి. వాటికి పాకలు, పందిళ్లు, గందరగోళాలు అవన్నీ.
10 ఏళ్ళు అయిపోయిన తర్వాత మనం ఎక్కడున్నాం అమ్మ నాయన ఇది మన కొంపది అనుకుని దానికి మెడలో ఇంత గుదిబండ కట్టి తన పొరపాటుకి కాలు మెడ కలిపి అంటగట్టి ఆ పక్కన ఇంకొక ముని ఆశ్రమం ఉన్నది. అందులోంచి చింతబరిక పుచ్చుకుని తోలుతున్నట్ట. తోలుతుంటే అదేం చేసింది, అక్కడ పెద్ద పుట్ట ఒకటి ఉన్నది. దానికి తెలుసుగా ఎటేళ్లలో ఆ పుట్ట మీదకి వెళ్ళి పట్టమని చెప్పి కాలేసింది. వేస్తే మట్టిన మెట్టు బిట్టిబడి మౌని సముచితుడయ్యే అందులోంచి ఋషి లేచాట. తపస్సు చేసుకుంటున్నట్టు 8,000 సంవత్సరాల నుంచో. మేనిపోయి పెట్టిన పుట్ట నెట్టవిసి బీటలు వార ఒంటి మీద ఉన్నటువంటి పుట్ట పటపటపటపట అని చెప్పి బదలైపోయిందట. శ్రవశకుంతములు సట్టుపలెత్తి ముందరికి సాగదరంప. తరతరాల నుంచి కొన్ని పిట్టలు చెవలలో కాపరం ఉంటున్నాయి కన్నాల్లో, ఇట్లాగా కన్నాలు పెట్టి అందులో వాటి పిల్లలు కోడళ్ళు కూతుళ్ళు మనవలు పాపం ఉన్నాయి. అవి గభాలన ఎగిరిపోదామని ఇట్లా లేచినాయి అన్నాడు వేరగా ఇక్కడ డిస్టర్బెన్స్. జటాచెవిన్ లేచేటప్పటికి జడలు ఇట్ట పైకి లేస్తే ఆ జడ సందు ఒక్కొక్క జడకి ఇంకో జడకి సందున నిద్రిలు మరుద్భుగధీశ కులంబు మేల్కనన్. పరమ ప్రశాంతితో 1000 సంవత్సరాల నుంచి నిద్రపోతున్నటువంటి నల్లతాసులు బుస్సం అని లేచినాయిటండి. అప్పుడు లేచి వాడు ఏమిరా నేను నిన్నేం చేశాను, నేనేదో హోమూలబడి తపస్సు చేసుకుంటూ ఉంటే నన్నెందుకు రా డిస్టర్బ్ చేసావు, పెద్ద వేషాలు వేస్తాను, కప్పైపోవన్నాడు. బాబోయ్ నా తప్పు లేదు, అది మిమ్మల్ని తొక్కింది, కావాలంటే మీ దివ్య దృష్టితో చూడండి. ప్రతి సన్నాసి విషయానికి దివ్య దృష్టి ఏమిట్రా వెధవా ఎవరు నువ్వు అన్నట్ట అని ఒక్క మాట కళ్ళు మూసుకుని అరే చాలా పొరపాటు, నీ తప్పేం లేదు, అయినా ఎందుకు ఇలా తిట్టాను, నాది కాదు కారణం అని ఇప్పుడు మళ్ళా ఒక్క మాట కళ్ళు మూసుకుని తెరిచి అగస్త్య మహర్షి మాట తిరస్కరించి వచ్చావు. నా ఇష్టం తిట్టడం తిట్టకపోవటం, అది వెంటబడి నిన్ను తరుగుతూ తంతూ ఉన్నది. నేను కాదు ఇంకా పరమ ప్రశాంతుడైనటువంటి బ్రహ్మర్షి అయినా సరే ఆ తిట్టు నోటెంబడి వచ్చే ఉండేది శాపం. ఇంకా నేనేం చేయగలిగింది అని లేదు. అయితే శాపం వచ్చినప్పుడు ఇవ్వండి అన్నట్ట కప్ప అయిపోతుంది. గురువు ఏం చెప్పాడు, పెళ్లి చేసుకోమన్నాడు. అది అయినప్పుడు కప్ప నుంచి మనిషిగా అవుతాం. అంటే పోనీ ఇప్పుడు శుభలేఖలు చేయించుకుంటే లాభం లేదు. కప్ప అవక తప్పదు. ఇప్పుడు తర్వాత మరొక కప్ప అంటే కప్పిని వివాహం చేసుకోక తప్పదు. వాళ్ళిద్దరికీ ఒక నలుసు కలిగాక అప్పుడు మనిషి శరీరంతో అమ్మ నాన్న పిల్లాడు తయారవుతారు. అంతేనా సార్? అంతే. ఈ లోపల ఎక్కడ ఉండమంటారు? జంతువు అవమానాన్ని మనిషిగా ఉన్నవాడిని శరీరం ధరించి ఉన్నాను. మనుష్యులకి జంతువులకి శరణు ఎవడంటే జంతువు తలకాయి మనిషి శరీరంతో అవతారం ఎత్తినటువంటి నృసింహమూర్తి ఆయన పాదాల దగ్గర వెళ్ళిపడి ఉంది అన్నట్టు కప్పగా. పెడితే వాడు పాదాల దగ్గర రంగులు కప్పగా పడి ఉన్నాడు. రోజు పాపం ఆ నది దగ్గరికి వెళ్లి అందులో మునిగి స్నానం చేసి మళ్లీ వచ్చి పాదాల దగ్గర పడి అక్కడ బలి మెతుకులిని పడేస్తే ఆ దేవాలయంలో అవి తిని మళ్ళీ అక్కడ పడి ఉంటూ ఉండేవాడు. చాలా కాలం వేచి ఉన్నాడు. తిరణాళ జరుగుతుంది ఆ ఆలయంలో సంవత్సరానికి ఒక మాట. జనం వస్తున్నారు పోతున్నారు, ఈ కప్ప రంగులుగా ఉందిరాయి అనుకున్నారు. చూసి అనుకుంటే కాన్యకుబ్జరాజు కూతురు పెళ్లి అవ్వలేదు, గేడెళ్ళి పెరిగింది. అంటే మరీ పిహెచ్డి కూడా చేయించాడు. ఇంకా పెళ్లి ఎక్కడైనా వస్తుంది అయ్యేటప్పటికి దాంతో పాటు క్లాస్మేట్లు వీళ్ళు 10-12 వచ్చారు లోపలికి. గలగలగల లోపలికి వచ్చారు. స్వామి దండం పెట్టి అంటే పెట్టు బొట్టెట్టుకో ఏదో కూడా చేస్తున్నారు, ఏడుతున్నారు. అది ఇక్కడ రంగులుగా ఉంది, ఏడు కప్పేవు అన్నారు. రంగులుగా ఉంది కప్ప వచ్చి తీసింది. గిలిగా కొట్టుకున్నాడు వీడు. ఆడవాళ్ళు స్పర్శ వద్దని కదా వీడు తీసి వీడు ఊరుకోవచ్చునా ఇంకో దాని మీద విసిరింది. దాని మీద పడ్డాడు వీడు. హరి అనుకుంటున్నట్టు పడ్డప్పుడల్లా అది తీసి ఇంకో దాని మీద విసిరింది. ఇట్లాగా ఈ 10-12 ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఒకళ్ళ మీద నుంచి ఒకళ్ళకి విసురుకుంటూ ఉంటే వీడు శ్రీరామచంద్ర గురువు చెప్పినట్టు ఒకదాన్ని వివాహం చేసుకుంటే ఎంత బాగుండేది, కుక్క బుద్ధి నాది అని ఏడిచేట.
అప్పుడు చివరికి వీళ్ళు ఏం చేశారు, ఊరుకు వస్తున్నా వీళ్ళకి ఒళ్ళు పోగరం ఆ పడేసుకుంటూ వాకిట్లోకి వచ్చారు. వచ్చి వాడు ఎవడో కళ్ళు మూసుకుని ఆ స్తంభం దగ్గర జపం చేసుకుంటుంటే వాడి మీద పడేశారట. చెప్పే కదా బేకరీ పేసై పిళ్ళ ఒక ఏడుస్తున్నారు. వాడు గవాళ్ళు అదిరిపడి లేచి బుద్ధి ఉందే లేదా నాతో ఏమిటి ఎగతాళి, మీరందరూ కప్పలైపోండి అని చెప్పించేసేవాడు. రామకృష్ణుడు రచన ఎలా ఉంటుందంటే ఎప్పటికైనా మీకు బుద్ధి పుడితే చదువుకోండి. మానవ ఓ చేప విమోచన ఇప్పుడు మీరందరూ వాడిని పెళ్ళాడండి అన్నట్టు అని ఒక్కొక్కటిగా ఒక్కొక్క చిరుకప్ప వరుసన పుట్టిన తర్వాతనే మీకును అదిగో ఆ సన్నాసి విధవకి చేప విమోచనం. సరే ఆ గుళ్ళోనే వెనక పక్క వీడు కాపురాలు పెట్టారు. రామకృష్ణుడు రాస్తాడు అక్కడ అని ఏం కర్మ పట్టిందిరా గురువు మాట వింటే ఎంత బాగుండేది మనకి అని రోజు ఏడిచేవాట. వీడు వాళ్ళకి కావాల్సినవి అక్కడ ఇక్కడ బట్టరావాలి కదా తినటానికి, ఆ మెతుకులు నానా గడ్డిని. చివరికి ఒక మంచి రోజున అందరికీ తలో 2-3 గుడ్లు పెట్టినాయి. ఏదో పిల్లలు బయటకు వచ్చి గవాల గలగలగలాడుతూ తల్లి తండ్రి పిల్లలు మనుష్య రూపంలో చేప విమోచనం ఏంటి చక్క కలకలాడుతుంది పెద్ద సంసారం. ఏం చేద్దామంటే ఇంకా చేసేదేమో సూటిగా అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి అందరూ సాష్టాంగపడ్డారు. మీకేం భయం లేదు నాయన, గృహస్థ ధర్మం నడుపుకుంటూ ఉంటే నేను చెప్పినటువంటి వేదం అధ్యయనం చేసుకుంటూ యోగాభ్యాసం చేసుకోండి, మీకు మోక్షం ఉన్నది అని చెప్పాడు అగస్త్యుడు. ఓ నారదా అన్నాక పరమేశ్వరుడు కనుక కృతార్థం ప్రతి కృతార్థమైనటువంటి వాణి ఎందు ఎంతమంది భార్యలు ఉండరు కదా వాడికి ఇంకా దృష్టిలో. వీళ్ళలో ఎవరుంటారు, అంతర్యామే ఉంటాడు. అయ్యి వీళ్ళంతా ఎట్లా అంటే వీడు బొంద వీడు పెంచుతున్నాడా, వీడేమైనా పెడుతున్నాడా, పోషిస్తున్నాడా? వాడు అజ్ఞాన పూండా కొడుకు నేను పెట్టి పోషిస్తున్నాను ఏడ్చేవాడి కానీ వాడు కాలు చేయబడిపోతే ఎవడు పెట్టి పోషిస్తున్నాడు, వాళ్లే వీడికి పోషించలే. ఎలాం పిల్ల నేను పోషిస్తున్నాను అనుకుని ఓ కాలు చేయి ఇది తప్పుతుంది అనుకోండి, అప్పుడు ఎవరు పోషిస్తారు? అంచేత ఎవరు ఎవరిని పోషించలేదు, అందరినీ సర్వేశ్వరుడు పోషిస్తుంది. నిమిత్త మాత్రం చేత వీడు వాణ్ణి వాడు వీడిని పోషిస్తున్నట్టుగా తప్పుడుగా కనిపిస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కనుక కృతార్థం ప్రతి కృతార్థుడైనటువంటి వాని ఎడల అనగా ప్రత్యక్షేతనావగమ అన్నాడు చూడండి. ప్రత్యక్షముగా చేతనమును అనుభవించిన వాడు అంటే తానను వెలుగును రుచి చూచినటువంటి వాడు, లేక ఈశ్వరుడు అయిపోయినవాడు, లేక ఆత్మ అనుభవించినట్టు వాడు, ఆత్మస్వరూపుడైనటువంటి వాడు అట్లాంటి కృతార్థం ప్రతి వాని ఎడల కృతార్థుని ఎడల నష్టమపి ఈ భార్యలు పిల్లలు వీళ్ళ పేర్లు వీళ్ళకి మనం చేసేటువంటి ఈ సంసారం వ్యవహారం వాళ్ళ పోషణ మొదలైనటువంటివన్నీ నశించిపోయినప్పటికీ అయిపోతాయి, ఉండవు, అవేం లేవు అన్నాడు. అయినప్పటికీ అనష్టం నశించవండోయ్, ఏమీ ఉండదు సంసారం, కానీ ఏమీ పోదన్నాడు. తర్వాత కూడా కొంచెం జాగ్రత్తగా అనష్టం తత్ అంటే అది అని చెప్పి మనం అజ్ఞానంతో పిలిచే వస్తువు అంటే భార్య పిల్లలు వస్తువు సంపద ఇల్లు వాకిలి డబ్బు అదే అనమాట. కానీ అది అని చెప్పేటువంటి దాంట్లో ఏమున్నది, దృశ్యం ఉన్నదని ఫూల్ అనుకుంటున్నాడు, అంతర్యామిగా ద్రష్ట ఉన్నాడు అనేటువంటిది యోగి తెలుసుకుంటున్నాడు, ఆత్మజ్ఞాని. కనుక తత్ అనేది నష్టం కాదు. భార్య ఉంటుందా ఉండదా, భార్య కూడా ఉంటుంది. ఏం చేత అన్య సాధారణత్వ ఇతరులతో సమానత్వము చెందుట వలన అంటే ఏమిటో చూద్దాం. కొంచెం కష్టమైనటువంటి సూత్రం ఇది. ఇతరులతో సమానత్వము చెందుటంటే
కంటికి గోడ కనిపిస్తుందండి. గోడ ఉన్నదే, గోడ రూపంలో అంతర్యామి ఉన్నాడా? ఆత్మానుభూతి కలిగినటువంటి వాడికి గోడ రూపంలో అంతర్యామి ఉంటాడు ఒక పక్కన. కానీ ఇతరుడికి వీడికి కామన్ గా ఏమున్నది? కంటికి గోడ ఉన్నది. ఉందే లేదా? కనుక వాడు గోడ ఉందంటే వీడు గోడ లేదంటానే వీల్లేదు. అలాగే రోడ్డు మీద బస్సు వెళుతూ ఉంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడికి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను, అందులో ఉన్నటువంటి ఆ యంత్రములు, లోహము, టైర్లు, వాటిలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా సర్వాంతర్యామైనా బస్సు కూడా ఉందే? సర్వాంతర్యామియే, కానీ బస్సు కూడా ఉంది. ఏం చేత? ఇంకొకడికి వీడికి కలిసి కనిపించేది బస్సు, వీడికి ఒక్కడికే కనిపించేది అంతర్యామి. కనుక అన్య సాధారణం అంటే ఇతరుడితో సాధారణంగా కనిపించేది అంటే దట్ విచ్ ఈస్ కామన్ విత్ అదర్స్, అంటే ది ఆబ్జెక్టివ్ స్టాండర్డ్స్ ఆఫ్ ది వరల్డ్. ఇది తెల్లగా ఉన్నది అన్నారు ఈ గోడ. తెల్లగా ఏంటి, నల్లగా ఏంటి, మన కంటికి అలాగా అది రైటే, కానీ తెల్లగా ఉన్నది అని మాట రైటా అబద్ధం? ఎంత నల్లగా ఉందని చెప్పండి. కనుక తెల్లగా ఉన్నది అనేటువంటి మాట కొంతవరకు రైటే, అబద్ధం అయినప్పటికీ రైటే, దాన్ని ఉపయోగించియే తీరవలెను. ఇక్కడ గోడ ఉన్నది అనేటువంటిది అంగీకరించకపోతే గోడకి మనం సున్నం కొట్టించడానికి వీల్లేదు, ముందుంటి సున్నం కొట్టించమన్నట్టు ఉంటుంది. ఎట్లా మరి? అక్కడ ఆ పరబ్రహ్మకి పరబ్రహ్మ కొట్టించండి అంటే ఎలా తెలుస్తుంది? విస్తట్లో అన్నం వడ్డించండి అనే బదులు బ్రహ్మలో బ్రహ్మ వడ్డించండి అంటే, అందుకని వాడికి ఇవేవీ లేవు గాని ఉన్నాయి. ఏం చేత ఉన్నాయి? మిగతా వాళ్లతో కామన్ గనక, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైనటువంటిది ఎన్విరాన్మెంట్ కామన్ గనక, దృశ్యం కామన్ అంటే దృశ్యం అనేది వీడికి ఇతరులకి సామాన్యం గనక ఉన్నది. అదే అజ్ఞానం అంటే. అజ్ఞానం ఉండకూడదు అనేటువంటిది ఎవడూ చెప్పలేదు. ఊరికే భయపడి చచ్చిపోకూడదు అజ్ఞానం అంటే. అజ్ఞానం లేకపోతే మనం ఉండం. ఈ శరీరం ఉన్నది, జుట్టు ఉన్నది, చీపోడు జుట్టు ఎందుకంటే మనం ఉండం. ఈ శరీరం ఉన్నది, చర్మం ఉన్నది, చర్మం ఎందుకంటే మనం ఉంటే చాలదంటే ఉండం. అలాగా ఈ అజ్ఞానం అని చెప్పేటువంటిది సమస్తం కూడా అన్య సాధారణత్వాత్, ఇతరులతో సాధారణత్వము చెందుట వలన. అంటే శరీరధారులైనటువంటి వాళ్ళకి మనస్సు, ఇంద్రియములు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరితో నీకు కామన్ గా కనిపించేది, వినిపించేది, అనిపించేది, వాసన తెలిసేటువంటిది, తర్కము మొదలైనటువంటి కామన్ గా కొంత ఉన్నాయి నాయన. అదంతా కూడాను అజ్ఞానంతో చేయబడినటువంటిది అయినప్పటికీ ఉన్నది. కానీ దానిలో ఉన్న అంతర్యామిని చూసేటువంటి వాడికి లేదు. వాడికి నష్టమపి అనష్టం. వాడికి నశించింది గాని నీ శరీరం, వాడి శరీరం ఉండదు కదా ఆత్మ జ్ఞానం కలిగిన వాడికి. కానీ నాకు శరీరం ఏమున్నదని పక్కవాడు డొక్కలో పొడిస్తే సినిమాలో వాడు మళ్ళీ డొక్కలో పొడుస్తాడు. శరీరం లేదనుకున్నా ఇలా డొక్కలోంచి సోల వస్తుంది, పచ్చడి బండ పెట్టి పొడిచినట్టు ఉంటుంది. ఏమిటంటే ఏమీ లేదు, పరబ్రహ్మం అనాలి. అందుకని సృష్టిలో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అన్నిటినీ కూడా కాగ్నిషన్ లోకి తీసుకుని అప్పుడు నీ థియరీ ప్రొసీడ్ అయ్యేటట్లుగా చేయగాని ఒక మెటీరియలిస్ట్ ఉండకూడదులాగో ఉట్టి వేదాంతిలాగో వెళ్ళబోకు, దెబ్బతింటావన్నాడు. అంటే రెండింటిలో ఏ కన్ను పొడుచుకున్నా నీకు కాకి చూపు అయిపోతుంది, ఎందుకు పనికిరావు అన్నాడు. అది వాడు చెప్పింది. బస్సు కనిపిస్తుంది అంటే బస్సుని అంగీకరించకపోతే అది పరబ్రహ్మం అంటే దాని కిందికి వెళ్ళిపోతే నువ్వు పరబ్రహ్మంలో పరబ్రహ్మం గారు కలిసిపోయే జననవర్ణాదులు లేవుట. అయినప్పటికీ వారి భార్య గారు బొట్టు గిట్టు చెరుపుకోవాల్సి వస్తుందా లేదా? అందుకని అబ్బాయి పరము అవరము అంటే ఏంటి? ఆబ్జెక్టివ్ గా దృశ్యము కనిపించేది అవరం, ద్రష్ట పరము. ఈ రెండును ఎక్కడి నుంచి చూస్తే రెండు కళ్ళతోనూ కనిపిస్తూ ఉంటాయో ఫోకస్ గా అక్కడి నుంచునేటువంటి స్థితి మేము చెబుతున్నాం. ఇక్కడ
తస్మిన్ దృష్టే పరావరే, పరావర దృష్టి నీకు కలిగినప్పుడు భిద్యతే హృదయ గ్రంథి, హృదయంలో ఉన్నటువంటి అహంకారం అనేటువంటి ముడి ఉన్నదే, అజ్ఞానము లేక అవిద్య అనేది, అది విప్పుకుంటుంది. ఛిద్యంతే సర్వ సంశయా, సంశయాల రూపంలో నీలో ఉన్నటువంటివన్నీ కూడా సమాధానాలుగా నీకు ప్రత్యక్షం అవుతాయి. క్షీయంతే చ అస్య కర్మ అని, మనవి అని అనుకుంటున్నటువంటి కర్మలన్నీ కూడాను మనవి కావని తెలుస్తాయి కానీ క్షీణించిపోతాయట. తస్మిన్ దృష్టే పరావరే, పరము అవరము రెండు చూసినప్పుడు, పరం చూచి అనష్టం అని అనుకున్నా ఇరుక్కుపోతాం, అవరం చూచి ఇది బస్సు, మరి ఇది కారు, ఇది గోడ, ఇది రిక్షా, ఇది భార్య, వీడు కొడుకు, ఇలా బతికినా గానీ ఏడుస్తూ బతకాల్సి వస్తుంది. వాడు తిరస్కరించిన రోజున ఈనాడు అష్ట కష్టాలు పడిపడి చదువు చెప్పిస్తే బాబోయ్ నన్ను ఇలా అన్నాడు కొడుకని ఏడవటానికి వెళ్తుంది చివరికి. చూసావా? కనుక అలా అయినా ఏడుపే దక్కుడు, ఇలా అయినా ఏడుపే దక్కుడు. యజుర్వేదంలో చెప్పారు, అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతి ముపాసతే. దీన్ని సంభూతి అంటారు. అంటే ఏంటి? సృష్టి, నామము, రూపము, ఆకారము, రంగు, రుచి, వాసన, చుట్టరికము, సంబంధము మొదలైనటువంటి వాటితో కూడింది సంభూతి లేక సంసారము. దాన్ని మాత్రమే ఉపాసించేవాళ్ళు అంధతమస్సులోకి వెళుతున్నారు. భూయేవ అంధం తమ ప్రవిశంతి ఏ అసంభూతి ముపాసతే. దీన్ని వదిలిపెట్టి అసంభూతిని అంటే తదతీతంగా ఉన్నటువంటి అంతర్యామిని ఒక్కదాన్ని ఎవరైతే ఉపాసిస్తారో వారు అంతకంటే కరుడు కట్టిన ముదురు చీకట్లోకి వెళుతున్నారు. యజుర్వేదం ఇది, ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. తతో భూయేవ, దానికంటే ఎక్కువైనటువంటి ముదురు చీకట్లోకి వెడుతున్నారు అన్నాడు. ఏది? భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టి అందులో ఉన్న అంతర్యామిని కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు. కనుక ఇది అది కలిసి అంతర్యామి అవుతుంది. కానీ ఇది బహిర్యామి అయితే అది అంతర్యామి అవదు, అది అరటికట్టుగాడే. సృష్టిలో లేకుండా అవతల ఉన్నటువంటి వాడు సర్వాంతర్యామి ఎట్లా అవుతాడు? సర్వంటే ఇందులో ఉన్నవాడు కూడా కలిసి. అయితే ఉరికేవాడు సర్వయ్య అని పేరు పెట్టుకుంటే సరిపోతుందా? అవును కదా. వాడు ఎవరో పాపం కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చి మాట్లాడి కొంచెం అదే చాదస్తులు పూర్వకాలు పోవడం. సర్వే జనా సుఖినో భవంతు అంటే పక్కనిచ్చి వీళ్ళ పిఏ గారు చెప్పాట, రెవెన్యూ జనా సుఖినో భవంతు అని కూడా అనండి. అదేమిట్రా అంటే ఆ మీటింగ్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేసింది. అంచేత వీడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు అనుకున్నాడు. మరి అలాంటి సర్వాంతర్యామే కదా వీడి పిచ్చి సర్వాంతర్యామే. పక్క నుంచి చెప్పాడు, సార్ మన రెవెన్యూ జనా సుఖినో భవంతు అని కూడా అనండి సార్. నోరు ముగిరా అన్నాడు. సర్వే జన అంటే అందరూ వస్తారంటే సర్వే డిపార్ట్మెంట్ కాదు సార్. అలాగా నాకు తెలియదు అన్నాడు. అలాగా అంటే సర్వే జన అంటే సర్వే డిపార్ట్మెంట్ అనుకుంటే ఎంత అర్థం, వీడి అంతర్యామి గాడికి అంతే అర్థం. అందుకని ఇది అది కలిసి కృతార్థం ప్రతి నష్టమపి, కృతార్థుడు అయిన వాని ఎడల ఈ సమస్తము నష్టమయ్యి ఉండి కూడా అనష్టం నష్టము కాలేదు సుమా తదు అన్యసాధారణత్వాత్, ఇంకొకడికి వీడికి సమానంగా కనిపిస్తూ వినిపిస్తూ వాసన రుచి మొదలైనటువంటి ఆకలి ఇవన్నీ ఉంటూ ఉండటం వల్ల నశించలేదు నశించలేదు నశించదు నశించదు గీ పెట్టుకున్నా ఏం లాభం లేదు. అంటే నువ్వు అందులో ఇరుక్కోకూడదు కానీ అది ఎక్కడికి పోతుంది అన్నాడు. సృష్టిలో ఉన్న దుకాణం బంకెత్తేయమంటే నువ్వెట్లా అన్నాడు. ప్రతివేధవ కోసం నువ్వు కూడా సృష్టి అంతా యదృశ్యం తన నశ్యం అంటే ఎట్లాగా నువ్వు నశ్యం కోట దగ్గరికి వెళ్ళాను యదృశ్యం తన నశ్యం అని అర్థం మారుతుంది. కనుక ఓ చిటికెడు ఇస్తారు, కనిపించేదంతా నశ్యం అని చెప్పి ఓ పట్టు పట్టేస్తాం. కానీ ప్రతివాడికి మోక్షం రావాలంటే ఇదంతా నశించాలంటే ఎక్కడి నుంచి నశిస్తుంది, ఎంతమంది కోసం నశిస్తుంది, ఎన్ని మాటలు నశిస్తుంది. అందుకని అది ఎక్కడికి పోతున్నాయి, నీకు పోతుంది అంతర్యామి స్థితి వచ్చినప్పుడు. కానీ నీకు ఇంకోడికి కలిసి వాడు ఈ గోడే అని అన్నప్పుడు అనాలా అక్కర్లేదా, గోడ ఎక్కడుందిరా దివాన్ అంటే వీడి పిచ్చాసుపత్రులు వేస్తారు తీసుకెళ్ళి. అందుకని కృతార్థం ప్రతి నష్టమపి, కృతార్థుని ఏడల నష్టమైనప్పటికీ అనష్టం తతో, అది అందులో ఉన్నటువంటి అంతర్యామి రూపంలో నష్టము కాలేదు సుమా అన్య సాధారణత్వాత్, ఇతరులతో సాధారణత్వము వహించి ఉండటం వలన. అంటే కామన్నెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ పర్సెప్షన్ విత్ అదర్స్. కొంచెం డీప్ గా ఉన్నటువంటి వాక్యం మళ్ళా చూసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం.
న్యాయేణ మార్గేణ మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఒక చిన్న సాధన పాదం అనేటువంటి 2వ విభాగంలో నిన్న 21, 22 సూత్రాలు కొంచెం వివరించుకున్నాం. అంతకంటే వివరించబడటం, వివరణము స్వీకరించటం ఏ విధంగానూ సాధ్యం కాదు. ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి వివరిస్తూనే ఉన్నారు, వివరింపించుకుంటూనే ఉన్నారు శిష్యులు. కానీ జీవుడు ఈశ్వరుడు అవటం అనేటువంటిది వివరించడం మీద, వివరింపించుకుంటం మీద ఆధారపడి ఎన్నడూ ఉండదు. అయినప్పటికీ ఇంకొకటి ఏదో